ఏలూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారిని కావ్యారెడ్డి, అటెండర్ పుల్లారావులను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాట్లంపూడికి చెందిన నంబూరి గోపీనాథ్ కు చెందిన గోలీ సోడా కంపెనీ గత సంవత్సర కాలంగా నడుపుతూ ఉన్నాడు. గోలీ సోడాలో ఈగ వచ్చింది, శాంపిల్స్ తీసుకున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి గోపీనాథ్ కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోమని చెప్పారు. గోపీనాథ్ సంప్రదించగా 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో గోపీనాథ్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వలపన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డిని పట్టుకున్నారు. ఇదే సమయంలో అధికారులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఉన్న 87,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని కేసును ఏసీబీ డీఎస్పీ వి సుబ్బరాజు విచారిస్తున్నారు. తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారావు అనే అతను 20,000 రూపాయలు ఆ గేటు పక్కన పడాడు. అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సమస్య ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో. దర్యాప్తు అనంతరం ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి A1 ముద్దాయిని, అదేవిధంగా పుల్లారావు A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయిలిద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్యారెడ్డి గారి ట్రాప్ విషయంలో ఈ ట్రాప్ అమౌంట్ రికవరీ చేయడంతో పాటు అనుమానంపై వారు ఉపయోగించిన కారును కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులో వాళ్ళు ఉన్న హ్యాండ్ బ్యాగ్లో ఆరు చిన్న చిన్న కట్టలు దొరికినాయి. 87,000 రూపాయలు సొమ్ము దొరికింది. ఆ విషయంలో దాన్ని ఈ డబ్బు ఇలా ఎందుకు ఉందని చెప్పేసి క్వశ్చన్ చేస్తే కావ్యారెడ్డి గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు. మనం కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మామూలు వసూలు చేసుకున్నారని చెప్పేసి కాన్ఫిడెన్షియల్గా తెలిసింది. ఆ విషయంలో కూడా ఆ అమౌంట్ 87,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతో తదుపరి దర్యాప్తు వెరిఫై చేసి ఆ అమౌంట్ను కూడా మనకి ఎలా వచ్చింది ఏంటనేది తెలుస్తున్నది. మొత్తం ఈ లంచం డిమాండ్ చేసి తీసుకున్న 22,000 రూపాయలు మరియు అన్అకౌంటెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ